శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 22nd చాప్టర్లో 34 శ్లోకా నుంచి ఆ సాగరమథనం జరిగిన తర్వాత అక్కడ ఉద్భవించిన అమృతాన్ని తీసుకోవటానికి దేవతలు దానవులు కూడా పోటీ పడుతూ దానవులేమో దేవతల దగ్గర నుంచి అమృతాన్ని తీసేసుకున్నారు. అప్పుడు మోహిని రూపంలో వచ్చిన విష్ణు దేవతలకి అమృతాన్ని పంచిపెట్టడానికి దానవులకి పంచిపెట్టకుండా ఉండటానికి ఒక అందమైన మోహిని రూపం అన్నది పరమ అతి అద్భుతమైన సుందరమైన రూపంతో ఉద్భవించాడు. గత్వా నికటమేతస్య రుచిరే దైత్యపుంగవాః పాయయస్వ సుధామేతాం మాతుర్భూతే ద్రోత్ర పంక్తిషు. అయితే ఆ మోహిని రూపాన్ని చూడగానే దైత్యులు, ఎందుకంటే ఇది శివమాయతో వచ్చిన రూపము, ఆ మాయ కారణంగా దైత్యులు ఆ శ్రేష్టమైన స్త్రీ రూపాన్ని చూసేసరికి ఆ అమృత కలశాన్ని వీళ్ళే తీసుకెళ్ళి ఆవిడ చేతుల్లో పెట్టి మాకు దేవతలకి కూడా భేదం లేకుండా నువ్వే పంచిపెట్టు అని ఆవిడికి ఆ కలశాన్ని అప్పచెప్పారు. ఏతదుక్త్వా దదుస్తస్మై విష్ణవే చలరూపిణే ते दैत्या दानवाः సర్వే శివమాయ విమోహితాః. ఆ శివమాయకి లోబడిపోయిన కారణంగా వీళ్ళు ఇప్పుడు ఆ మోహిని రూపాన్ని చూస్తూ ఉండిపోయారు. ఆ దైత్యులు దానవులు ఇక్కడ అక్కడ విష్ణువు అక్కడ అమృతంతో పంచిపెడుతూ ఉంటే వాళ్ళు ఇచ్చేదాన్ని వాళ్ళు స్వీకరించడానికి సిద్ధపడారు. ఇదే మనకి చెప్తారు, ఎందుకంటే మనం రాహువు ఆ కేతు యొక్క గ్రహణ కథలు కూడా గ్రహణ సమయంలో వింటూ ఉంటాం. భాగవతంలో చెప్పినా ఎక్కడ చెప్పినా చెప్పింది ఆ పరమాత్మ తత్వం, ఆ పరమాత్మ చేసిన లీలలో భాగంగానే. ఇక్కడ ఎప్పుడైతే ఆ రాహుకేతువేమో ఈ దేవతలకి పంచిపెట్టి మనకి పంచపెట్టట్లేదని వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ దేవతల రూపాన్ని ధరించి వాళ్ళ కూర్చున్న పంక్తిలో వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు. ఆ మోహిని రూపంలో ఉన్న విష్ణు వాళ్ళకి పంచిపెట్టడం, వాళ్ళు ఎప్పుడైతే దాన్ని తాగే ప్రయత్నం చేస్తారో అప్పుడు అందుకే మళ్ళీ సూర్యచంద్రులు చూసి సాక్షిగా ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళు దైత్యులు దేవతలు కాదు అని మళ్ళీ ఆ విష్ణుకి చెప్పడం, ఆ విష్ణు ఆ పానం చేసి అది మళ్ళీ గొంతు దిగక ముందే శిరస్సుని ఖండించి వేయటం అన్నది కూడా జరిగిందని ఇది అందుకే గ్రహణంలో చెప్పబడింది. అందుకే అక్కడ మళ్ళీ ఆయన వర కారణంగా సూర్యచంద్రుల గ్రహణం అప్పుడు కబలించేలాగా ఇవన్నీ మనకి కథ రూపంలో చెప్పబడి ఉన్నాయి. ఏతస్మిన్నంతరే దృష్ట్వా శ్రీయో దానవ పుంగవాః అన్యన్నామృతోద్భూత యథస్థానం యథా సుఖం. అలాగే ఇక్కడ అమృతాన్నేమో దేవతలకి ఇచ్చేసి దానవుడికి మాత్రం ఆ సురని పంచిపెట్టాడు ఆ విష్ణు. ఇక్కడ మళ్ళీ చెప్పేది ప్రతిదానికి కర్మ మూలము. కృషి అందరూ అదే చేస్తారు కాబట్టి భావన మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది. అలాగే నాలో ఉన్న గుణాల కారణంగా ఏదో ఒక గుణానికి నేను లోబడి ఉండి ఒక కర్మని నేను చేస్తుంది, దాని ప్రభావంతో నా ఫలితం మారిపోతూ ఉంటుంది. ఇద్దరూ అంతే కృషి చేశారు అది రావటానికి. కాకపోతే అక్కడ వాళ్ళు మనకు పూర్వజన్మ కర్మలు ఇప్పుడు కూడా అనుభవించాలని చెప్పిదానికి మూలంగా అంతకుముందు చేసిన క్రతువుల కారణంగా ఇప్పుడు మళ్ళీ భావనతో ఉన్న కారణంగా ఇప్పుడు మళ్ళీ దానవులకి ఆ అమృతం రాలేదు, దేవతలకి మాత్రమే ఇచ్చాడు పరమాత్మ. ఏదైనా కర్మ మూలము. అలాగే ఇక్కడ ఆ అమృతం నుంచి ఏదైతే ఆ దివ్యమైన స్త్రీమూర్తులు వచ్చారో ఆ స్త్రీమూర్తులు తీసుకుని వీళ్ళందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోయారు దైత్యులు. తాసాం పురాణి దివ్యాని స్వర్గచ్చత గుణాన్యపి దౌర్యర్యంత్రేహ సుగుప్తాని మయమాయా కృతాని చ. ఆ స్త్రీలను తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకి అదే స్వర్గంతో సమానంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎంతో అందమైన రూపాలతో ఎంతో మనోహరంగా ఉన్నారు. ఇక్కడ మాయా కారణంగా దానవులందుల్లోకి మోహానికి లోబడిపోయిన కారణంగా ఇక్కడ సురక్షితంగా వాళ్ళకి చక్కని యంత్రాలతో అన్ని వాళ్ళని సురక్షితంగా నిర్మించి చేసి వాళ్ళ అందులో క్షేమంగా ఉండేలా, అంటే వాళ్ళకి ఎటువంటి హాని లేకుండా వాళ్ళని సురక్షితంగా అట్టుల్లో పెట్టారు. సురక్షితాని సర్వాణి కృత్వా యుద్ధాయ నిర్యయుః అస్రపుష్ట వృక్షసో దైత్యాః కృత్వా సమయమేవహి. మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఏదన్నా సరే ఒక వైరం అన్నది వచ్చాక గుణ ప్రభావం వల్ల ఆ వైరం మనం చచ్చిపోయేదాకా విడిచిపెట్టం, చచ్చాక కూడా విడిచిపెట్టం అన్నట్టే ఉంటుంది. ఈ స్త్రీలని చక్కని యంత్రాల్లో అవి దృఢంగా చేసి వాళ్ళని సురక్షితంగా అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ యుద్ధం చెయ్యటానికి ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి మళ్ళీ దేవగణముల మీదకి యుద్ధానికి ప్రకటించుకుని వీళ్ళు అక్కడికి వెళతారు. పైగా ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రతిజ్ఞ చేసి యుద్ధం కోసం బయలుదేరేటప్పుడు
వాళ్ళు గెలిచి వస్తే తప్పితే ఈ స్త్రీలని మేము మళ్ళీ స్పర్శించము అన్నట్టుగా వీళ్ళు అక్కడ ప్రతిజ్ఞ పూనారు. నస్పృశామః స్త్రియశ్చ మే యది దేవైర్వినిర్జితాః ఇత్యుక్త్వా తే మహావీరా దైత్యాః సర్వే యుయుత్సవః. ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు చేసిన ప్రతిజ్ఞకరంగా అంటే నేను యుద్ధంలో గెలిస్తేనే వీళ్ళు వచ్చి మళ్ళీ తాకుతాం, లేకపోతే మేము కూడా తాకము అన్నట్టుగా స్పర్శ చెయ్యము అని యుద్ధం కోసం అక్కడి నుంచి ఆ వీరులందరూ కూడా అక్కడ ఎలా అయితే ఆకాశంలో వర్షం కురిసేటప్పుడు మేఘాలు ఎలా గర్జిస్తాయో అంతలాగా గర్జించుకుంటూ యుద్ధానికి బయలుదేరారు. సింహనాదం తతశ్చక్రుః శంఖాన్ దద్ముః పృథుక్ పృథుక్ పూరయంత ఇవాకాశం తర్పయంతో బలాహకాన్. సింహనాదాలు చేసినట్టు అంత గట్టి గట్టిగా అరుస్తూ అక్కడ యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు ఇంతకుముందు అమృతాన్ని పానం చెయ్యకముందు దేవతలతో వీళ్ళు చాలాసార్లు యుద్ధాలు చేశారు, చాలాసార్లు విజయాలు కూడా పొందారు. అందుకే దేవతలకి శక్తి సన్నగిల్లిపోవటం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పదవుల దగ్గర నుంచి బోళ్ళు బోళ్ళు ఎప్పుడు వీళ్ళు చేజిక్కించుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అంటే కొన్ని కొన్ని ఎలా అవుతుందంటే 99 సార్లు నేనే గెలిచాను ఒకళ్ళ మీద. అప్పుడు నాకేమవుతుంది, వీళ్ళ మీద ఇన్నిసార్లు గెలిచాను, పైగా ఇప్పుడు వాళ్ళు బలహీనులైపోయారు, నా శక్తి ఎక్కువగా ఉందని నేను అనుకున్నాను. అందుకే నేను 99 సార్లు వాళ్ళ మీద గెలిచాను, ఇప్పుడు కూడా నేనే గెలుస్తానని ధీమాగా వెళ్ళిపోతాను. ఎందుకంటే మనతో వాళ్ళు అన్నిసార్లు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు గెలిచే అవకాశం అంతకన్నా లేదు. అందుకని ఇంకా గర్జన చేసుకుంటూ సింహనాదాలు చేసుకుంటూ శంఖాలు పూరించుకుంటూ ఉత్సవాన్ని పెంచుకుంటూ అక్కడ ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తామని వాళ్ళందరూ బయలుదేరారు. యుద్ధం బభూవ దేవానమసురైః సహ భీకరం దేవాసురాఖ్యామతులం ప్రసిద్ధం భువనత్రయే. ఇప్పుడు ఏదైతే దేవతల మధ్య అసురుల మధ్య యుద్ధం జరిగిందో అది ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. అంటే దీని గురించి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అంత తీవ్రమైన యుద్ధం జరిగింది, భయానకమైన యుద్ధం కొనసాగింది. జయం ప్రాపుః సురాः సర్వే విష్ణునా పరిరక్షితాः దైత్యాः పలాయితాస్తత్ర హతాः సమర విష్ణునా. ఇంతలా ప్రతిజ్ఞ చేసి యుద్ధానికి వచ్చిన వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. ఇంత ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటే విష్ణు ద్వారా ఇక్కడ దేవతలు రక్షింపబడ్డారు, అమృతాన్ని కూడా పానం చేశారు. ఈ దేవతలు విష్ణు ద్వారా చాలా మంది మరణించారు, మిగిలిన వాళ్ళేమో భయానికి లోబడిపోయి అక్కడి నుంచి యుద్ధం నుంచి వెను చూపించి పారిపోయారు. దైత్యాః సమ్మోహితా దేవైర్విష్ణునా చ మహాత్మనా హతవశిష్టాః పాతాళం వివిశుర్వివరాని చ. అయితే ఇక్కడ యుద్ధానికి వచ్చే ముందు ప్రతిజ్ఞ చేశారు, మేము విజయాన్ని సాధిస్తేనే తిరిగి వచ్చి స్త్రీమూర్తుల్ని తాకుతాం, లేకపోతే వాళ్ళని స్పర్శించనైనా స్పర్శించమని వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా మంది యుద్ధంలో విష్ణు చేతుల్లో మరణించారు, మిగిలిన వాళ్ళేమో భయపడిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళలా వెళ్ళిపోయినా సరే అక్కడ విష్ణు కారణంగా వీళ్ళు మోహానికి లోబడిపోయారు, అందుకని చాలా దూరం పాడిపోయారు. మరణం నుంచి అయితే తప్పించుకున్నాం కానీ ఇప్పుడు నిజంగా పరమాత్మ చంపాలనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటావు? సర్వవ్యాపి అయిన పరమాత్మకి దాగి ఏది ఉన్నది, ఎక్కడికని వెళతావు? తొలగించాలని ఆయన అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా మిగలవు అన్నది పరమ సత్యము. ఆశ్రయించాల్సిన ఆయన్నే నువ్వు పట్టుకుంటే మళ్ళీ అప్పుడు ఏమన్నా మన విధి మారచ్చేమో కానీ ఎలా అయితే మార్కండేయ ఇంతకు మించి నీకు లేదు అన్నప్పుడు కూడా ఆయన ఆ పరమాత్మనే ఆశ్రయించి ఆ పరమాత్మనే పట్టుకుని ఆ పరమాత్మనే తపస్సు చేసి పూజించుకున్న కారణంగా మళ్ళీ ఎలా అయితే ఆ జీవనం ఆయనకి లభించిందో ఇక్కడ కూడా వీళ్ళు విష్ణు మోహానికి లోబడిన కారణంగా ఆ పాతాళంలో చాలా దూరానికి లోపలకంట వెళ్ళిపోయారు. అయితే ఎక్కడికి వెళ్ళినప్పుడు నేనంటూ ఏదన్నా చేస్తే ఏం చేస్తాను, అరాకొరా చేస్తాను, అంటే ఎక్కడో శేషం ఉంచేస్తాను. కానీ పరమాత్మ తొలగించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకెక్కడ శేషం మిగలదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ తొలగించడానికి సిద్ధంగానే ఉంటాడు. అనువ్రవ్రాజాతాన్ విష్ణుశ్చక్రపాణిర్మహాబలః పాతాళం పరమం గత్వా సంస్థితాన్ భీతవత్. ఈ మహాబలవంతుడైన విష్ణు చేతిలో ఉన్న చక్రం ఏదైతే ఉందో అది చాలా ఉత్తమమైనది, అందుకని వీళ్ళ పాతాళానికి వెళ్ళిపోయినప్పటికీ కూడా అక్కడికి కూడా వెళ్ళింది. వాళ్ళు అక్కడ కూడా భయభీతులకే లోనైపోయి ఉండి ఇంకా ఇంకా అది వెంటాడుతూ ఉంటే వాళ్ళు అలా పరిగెత్తుతూనే ఉన్నారు. ఏతస్మిన్నంతరే విష్ణు దదర్శామృత సంభవాః కాంతాః పూర్ణే
దువధన దివ్య లావణ్య గర్వితాః. ఇదే సమయంలో విష్ణు అక్కడికి వెళ్ళాడు. అమృతం నుంచి ఉత్పత్తి చెందిన ఆ స్త్రీమూర్తులందరూ కూడా చాలా అంటే పూర్ణచంద్రుడు ఎలా అయితే పూర్ణంగా ఆహ్లాదకరంగా ఉంటాడో అటువంటి రూపాలు కలిగి ఉన్నవాళ్ళు, అతి సౌందర్య రాశీభూతమైన వాళ్ళు. ఆ దివ్యమైన స్త్రీమూర్తులందరినీ చూసి అక్కడ మోహానికి లోబడి అక్కడే ఉండిపోయాడు విష్ణు. ఇక్కడ మళ్ళీ అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఆ సముద్ర మంథనాన్ని చెయ్యమని చెప్పింది పరమాత్మే. మళ్ళీ అక్కడి నుంచి ఉద్భవించిన అన్నీ అక్కడి నుంచే ఉద్భవిస్తున్నాయి. గరుడం వచ్చింది, కౌస్తుభం వచ్చింది, ఐరావతం వచ్చింది, ఇవన్నీ వచ్చాయి అక్కడి నుంచే వచ్చాయి. అక్కడ లక్ష్మీదేవి వచ్చింది, చంద్రుడు, ఇవన్నీ వచ్చినాయి అక్కడి నుంచే. ఎవరికి ఎవరికి ఏం కావాలో అందరూ అన్నీ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఏదైతే జరగాలని చెప్పాడో, ఎలా చెయ్యాలో చెప్పాడో, అలా చేసే క్రమంలో కూడా ఎలా అయితే వాసుకిని తాడులా చేసుకోమని చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు. మళ్ళీ గరుడం వస్తే పుచ్చుకుంది, ఆ విష్ణు రూపంలో కూడా ఉండి అక్కడ మళ్ళీ తానే తాబేలులాగా ఉండి ఆ పర్వతం కదలిపోకుండా ఉండి దాన్ని పెట్టుకుని చేసేలాగా అవకాశం ఇచ్చింది పరమాత్మే. ఇక్కడ మళ్ళీ తానే ఉంటూ ఇన్ని రకాలుగా ఉద్భవించినవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినట్టుగా అన్నీ ఇచ్చాడు. కామధేను ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆ మోహానికి లోబడి ఏదైతే మోహిని రూపం ఎత్తుకుని దైత్యుల్ని మోహానికి లోబడే చేసి ఆ అమృతాన్ని వాళ్ళకి ఇవ్వకుండా చేశాడు. ఇప్పుడు ఆయన వచ్చి అమృతం నుంచి ఉద్భవించిన ఆ స్త్రీలకి మళ్ళీ మోహానికి లోబడ్డాడంటే ఎలా కుదురుతుందంటే లీల. అంటే ఇక్కడ ఒక సృష్టి జరగడానికి అవన్నీ కూడా పరమాత్మ నుంచి ఉద్భవించాయి అని చెప్పటానికి. ఏదన్నా సరే మూలం పరమాత్మ, సర్వానికి మూలమైన వాడు. ఇక్కడ మళ్ళీ మాయగా లీల చేస్తున్నాడు. ఆ స్త్రీలకు మళ్ళీ నేదో మోహానికి లోబడిపోయినట్టుగా విష్ణు అక్కడే ఉండి పరమశాంతితో అక్కడ వాళ్ళతోనే గడుపుతున్నాడు ఆ శ్రేష్టమైన స్త్రీలతో. తాభ్యాః పుత్రాన జనయత్ విష్ణుర్వర పరాక్రమాన్ మహిం సర్వాన్ కంపయంతో నానా యుద్ధ విశారదాన్. అయితే ఆ స్త్రీలకి ఇక్కడ శ్రేష్టమైన పిల్లలు ఉద్భవించారు. వాళ్ళు చాలా పరాక్రమవంతులు. ఇక్కడ ఎంత నైపుణ్యత కలిగి ఉన్న వాళ్ళంటే యుద్ధం చేయటంలో వాళ్ళు చక్కగా విజయాలే సంతరించుకునేలాగా కలిగిన వాళ్ళు. అంటే ఇంత పరాక్రమ కలిగి ఉన్నవాళ్ళు, పైగా విష్ణువు వల్ల కలిగిన వాళ్ళు. ఆ బలంతో ఆ భూమి మొత్తం కూడా వణికిపోతుంది. అంతమంది పుత్రులు, ఇంత బలం కలిగి ఉన్నవాళ్ళు. తతో వై హరిపుత్రాస్తే మహాబల పరాక్రమాః మహోపద్రవమాచేరుః సర్గే భువి చ దుఃఖదం. అంటే విష్ణువుకి పుట్టిన వాళ్ళైనప్పటికీ కూడా పాతాళంలో ఇక్కడ ఇంత బలవంతులు, అంత పరాక్రమ కలిగిన వాళ్ళు విష్ణు పుత్రులైనప్పటికీ కూడా ఇక్కడ సంపూర్ణ భూమి వాళ్ళ బలానికి కంపించివైపోతూ ఉంటే ఇక్కడ భూమి ఒకటే కాకుండా స్వర్గము, భూలోకం అన్నీ కూడా దుఃఖాలకి, ఉపద్రవాలకి కారణమైనట్టుగా అయిపోయింది. లోకోపద్రవమాలక్ష్య నిర్జరా మునయోక్తవై చక్రు నిర్వేదనం తేషం బ్రహ్మణి ప్రాణిపత్య చ. ఇక్కడ ఈ సంసారం అంతా కూడా ఉపద్రవాలు చూసుకుని ఆ మునులు, దేవతలు అందరూ మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించుకుని పాపం వాళ్ళ బాధ అంతా ఆయనకి నివేదించుకున్నారు. తచ్చుత్వాధాయ తన్ బ్రహ్మయయో కైలాస పర్వతం తత్ర దృష్ట్వా శివం దేవం ప్రాణానాం పునః పునః. ఈ బ్రహ్మ వీళ్ళందరినీ తీసుకుని మళ్ళీ ఆ కైలాస పర్వతం దగ్గర ఉన్న పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూడగానే చక్కగా భక్తి భావంతో ఆయనకి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తూ తుష్టావ వివిద్యేహ స్తోత్రేణ తమస్కందః కృతాంజలిః జయదేవ మహాదేవ సర్వస్వామిన్ నితిబ్రువన్. ఆ సర్వానికి మూలమైన సర్వులకి స్వామి అయిన పరమేశ్వరుడికి మహాదేవ అని చెప్తూ ఎన్నో స్తుతుల ద్వారా ఆయన్ని స్తుతించుకున్నారు. దాని తర్వాత బ్రహ్మ మళ్ళీ ఆ మహేశ్వరుడికి పరమేశ్వరుడికి ఇలా విన్నవించుకుంటున్నాడు. బ్రహ్మో ఉవాచ దేవదేవ మహాదేవ లోకాన్ రక్షాఖిలాన్ ప్రభో ఉపద్రూతాన్ విష్ణుపుత్రేహ పాతాళస్థైర్వికారిభిః. ఆ బ్రహ్మ మళ్ళీ మహేశ్వరుడికి ఇలా చెప్పుకున్నాడు. దేవదేవ మహాదేవ ప్రభు, పాతాళంలో ఉండి వికారయుక్తంగా ఉండి ఉపద్రవాలు తీసుకొస్తున్న వాళ్ళు విష్ణు ఒక్క పుత్రుడు. ఈ సంపూర్ణ లోకాల్ని మళ్ళీ రక్షించగలిగిన వాడు నువ్వే, ఆ ఉపద్రవాల్ని తొలగించగలిగిన వాడు నువ్వే అని వేడుకున్నారు. నారీష్వామృతభూతాసు సంసక్తాత్మా హరిర్విభో పాతాళే తిష్టతి ధానిం రమతే హి వికారవాన్. ఓ పరమేశ్వర,
వికారాల గ్రస్తుల్లాగా విష్ణు అమృతంతో ఉత్పత్తి చెందిన ఆ స్త్రీలతో ఆసక్తి చిత్తుడై అక్కడ సమయాన్ని పాతాళంలో గడిపాడు. అక్కడే ఉండిపోయాడు. నందీశ్వర ఉవాచ ఇతం బహుస్తుతః శంభుర్బ్రహ్మణ సర్షినిర్జరేహ లోక సంరక్షణార్థాయ విష్ణుర్ నాయ నాయ చ. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్పి, ఈ ప్రకారంగా లోక సంరక్షణ చేసేవాడు. అట్లాంటిది పాతాళంలో విష్ణువు ఇలా నిమిత్తమై ఋషి సంహితంగా దేవతలు ఇక్కడ బ్రహ్మని వీళ్ళందరూ కలిసి ఆ పరమేశ్వరుని స్తుతించి పరమేశ్వరుని వేడుకున్నారు. ఇక్కడ లీలగా చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని కొన్ని అందుకే మనకి ఏమని చెప్తాను, దేశకాల పరిస్థితులకి అనుగుణంగా. అలాగే అదే ఇప్పుడు ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆ చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం వాళ్ళ మీద ఎలా పడుతుంది, అలాగే ఇప్పుడు ఇందులో ఉన్న ఒకడినో ఇద్దరినో తీసుకెళ్ళి నేను ఇంతమందిని పోనీ నేనే సాకలేకపోతున్నానని మా పుట్టింట్లో పెట్టాను, అత్తింట్లో పెట్టాను, పెడదాం అనుకున్నాను. అక్కడ వాతావరణం వేరుగా ఉన్నది, వాడు వేరుగా ఉంటాడు. ఇక్కడ కాస్త ఏమన్నా గలాటాల్లో ఉండి ఇక్కడ ఎప్పుడు అరుచుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇట్లాంటి వాతావరణంలో పెరిగిన వాడు కాస్త అటువంటి లక్షణాలు వస్తాయి. అక్కడ కాస్త సాత్వికంగా పెరిగి ఎక్కడ మాటలు లేకుండా ఆప్యాయంగా జంతువులకి జీవరాశులకి చక్కగా సాయం చేసుకుంటూ ఇతరులకి అట్లా గడిపిన వాడి ప్రభావం ఆ పిల్లవాడి మీద వేరుగా ఉంటుంది. ఇక్కడ పాతాళంలో అంటే అమృతం నుంచి ఉద్భవించిన వాళ్ళైనప్పటికీ కూడా ఇక్కడ పాతాళం అంటే పరమేశ్వరుడు యొక్క సంపర్కం వల్ల పుత్రులు కలిగినప్పటికీ కూడా వాళ్ళు బలవంతులే కాకపోతే ఎలా ఉన్నారు, ఉపద్రవాలు తీసుకొచ్చే వాళ్ళలాగా ఉన్నారు. అంటే ఇక్కడ అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మళ్ళీ ఇక్కడ ఈయన వినాశనానికి కలిగే పుత్రుల్ని ఈయన మళ్ళీ సృష్టించాడు, అక్కడ మళ్ళీ ఆయన వచ్చి తొలగిస్తున్నాడని కాదు. ఇక్కడ భేదం లేదు, సర్వానికి మూలమైన వాడు పరమాత్మ ఒక్కడే. ఇక్కడ లీలగా చెప్పేది చేసేది ఏంటి అంటే, అందరి శరీరాల్లో అవే జ్ఞానేంద్రియాలు, అవే కర్మేంద్రియాలు, మనసు బుద్ధి చిత్తం. అయితే వీటిని నువ్వు నియంత్రించుకుని ధర్మాన్ని పట్టుకుని చేయవలసిన క్రతువులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒక రకంగా ఉద్ధరింపబడతావు. అలా కాకుండా వాటికి నేను లోబడిపోయినప్పుడు మళ్ళీ నాకు నేను హాని చేసుకునేలాగా అన్ని కోల్పోయే స్థితికి దిగజారే స్థితికి కూడా నేను వెళ్ళిపోతాను. ఇవే ఉన్నాయి అందరిలో కూడా. ततः सा भगवान् शम्भुः कृपासिन्धुर्महीश्वरः తదుపద్రవమాజ్ఞాయ వృషరూపో బభూవః. దాని తర్వాత కృపాసింధు అయిన పరమేశ్వరుడు మహేశ్వరుడు ఆ ఉపద్రవాల్ని వృత్తాంతాన్ని విన్న తర్వాత అక్కడ మళ్ళీ వృషభ రూపాన్ని ధరించాడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 22 చాప్టర్ సంపూర్ణం.